తినే ఒక్క ముద్దైనా సరే ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. వేడి వేడి అన్నం కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే హెవెన్ అంతే. ఫ్రెష్ కొత్తిమీరను మంచిగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక పాన్ పెట్టుకుని కొత్తిమీరనంతా వేసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రెష్ టమాటోలను 4 తీసుకుని తడి లేకుండా తుడుచుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఈ నూనెలో వేసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. టమాటో చింతపండు మంచిగా మగ్గిన తర్వాత పచ్చడి కారం వేసుకోవాలి. నేను శైలాస్ కిచెన్ వల్ల పచ్చడి కారాన్ని వాడుతున్నాను. 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకుని శైలాస్ కిచెన్ వాళ్ళదే ఆవ పొడి, మెంతి పొడి కూడా వేసుకున్నాను. శైలాస్ కిచెన్ లో మాత్రం పచ్చడికి సంబంధించినవి చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. టమాటో చింతపండు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని కొత్తిమీరని ఒక్కసారి పట్టేసిన తర్వాత దీన్ని కూడా వేసుకుని వెల్లుల్లిని కూడా వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం పల్లి నూనెను వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇది 2 నెలల నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం చాలా బ్యాలెన్స్డ్ గా పిల్లలు కూడా తినేటట్టు ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.